అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. అలాగే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా తండ్రి, నేను పాపినయ్యా, నా పాపాలను క్షమించి తండ్రి, నన్ను నాయన నీ మాట మాట్లాడే భాగ్యం నాకు దయచేసినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా మరి నాయన నేను మాట్లాడే మాట తండ్రి మరి అందరికీ వినసొంపుగా ఉండేలాగా మీరే కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని క్రీస్తు నామములో అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన రెండో మాట నాకు అప్పగించారు. లోక 23:43 వచనం. యేసు క్రీస్తు వారు సిలువలో మాట పలికిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పారు. అక్రమకారుల మధ్యన ఈ యేసుక్రీస్తు వారికి శిలువ మధ్యన వేలాడదీసి ఉంచారు. యెషయా 53:12 వచనములో అతిక్రమం చేయని వారిలో ఎంచబడిన వారంటే వాళ్ళు ఒక ఇద్దరు దొంగలు. ఆ దొంగల్లోని ఎంచబడి ఈ యేసుక్రీస్తు వారు ఇతను ఉన్నారు. ఉండేసరికి ఈ దొంగలు ఎటువంటి వారు దొంగలంటే మామూలు దొంగలు కాదు, ఏదో జోబు దొంగలు లేదంటే ఎక్కడో దారిని పోయి ఏదో ఇల్లు దోపిడిలో చేసిన వారు కాదు. వాళ్ళు ఎటువంటి వారంటే బందిపోటు దొంగలుగా ఉన్నారు. మార్కు సువార్త 15:27 కుడివైపు ఒక దొంగయు ఎడమవైపు ఒక దొంగయు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేసి ఉన్నారు. అంటే వాళ్ళు పెద్ద బందిపోటు దొంగలు ఆయనతో సిలువేసి ఉన్నారు. మామూలు దొంగలైతే కాదు. ఇద్దరు దొంగలు కూడా మంచి వాళ్ళని కాదు. అందులో ఒక అతను మంచివాడు, ఒక అతను చెడ్డవాడు. ఆ మంచివాడు ఎలాగా గ్రహించాడు అంటే దేవునికి మత్తయి సువార్త 27:38లోని కుడివైపున ఒక దొంగ బందిపోటు దొంగలలో సిలువేసి ఆ మార్గంలో వెళ్ళుచున్న వారందరూ తలలు వచ్చుచు దేవాలయం పడగొట్టి 3 దినములో కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకొని నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. అంటే ఆ శిలువ మీద ఆయనకి ఆ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారికి దూషిస్తున్నారు. అంతట్లోకి వీళ్ళందరూ ఈ అపహరించడం చూసి ఈ రెండో దొంగ ఏం చేశాడంటే ఈ యేసుక్రీస్తు వారికి గ్రహించాడు. ఎలాగంటే ఈ లోకా సువార్త 23:34 వచనం. యేసు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన. అయితే ఈ దొంగ వీళ్ళందరూ దూషించడం చూసి ఈ దొంగ గ్రహించి యేసుక్రీస్తు వారంటే ఎంతో గొప్ప దేవుడు, మంచి దేవుడు, మరి అతనికే ఇంత శిక్ష వచ్చింది, మనమేపాటి వారమనేసి ఇంకొక రెండో దొంగతోటి చెప్తున్నాడు. అంటే ఎంత 23:39 వచ్చిన. ఆయన దూషించు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చెప్పాడు. అయితే ఈ దొంగ నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని అన్నాడంటే ఈ రెండో దొంగ నువ్వు అయితే రెండో వాడు కూడా వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవుని భయపడవా అనేసి ఈ రెండో వాడు మనమైతే ఈ శిక్షకి పాత్రలమే, మనం ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, హత్యలు చేసాము కనుక మనము ఈ శిక్షలన్నీ భరించినా పర్వాలేదు, కానీ ఏ తప్పిదమో చేయలేదు ఆ దేవుడు, మరి అతనికి అంత శిక్ష పడింది, ఇంకా నువ్వు తెలుసుకోవా అనేసి ఈ రెండో దొంగ మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఇక నా క్షమాపణ పొందుకొని మారు మనసు పొందుకొని అప్పుడు ఈ రెండో దొంగ అంటాడు 23:42 ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనెను. అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నాడు. అంటే ఈ దొంగ మారు మనసు పొందుకొని క్షమాపణ అతనిలో తెచ్చుకొని ఇక
ఈ దేవునికి క్షమాపణ అడుగుతున్నాడు. నేను కూడా నీ రాజ్యంలో ఉంటే నాకు ఎంత బాగుంటుంది. ఇంకా ఈ దొంగతనాలు దోపిడీలు అయినా ఇప్పుడు నేను కిందకి వెళ్ళినా సరే నేను ఎక్కడికి వెళ్ళి లేట్ చేయగలను. నేను ఇంక దేవుడితో ఉంటే బాగా అతను మనసులో ఊహించుకొని ఇంకా దేవుడికి క్షమాపణ అడుగుతాడు. అడిగేసరికి దేవుడు కూడా క్షమిస్తాడు. ఆ తర్వాత ఈ రెండో దొంగ ఏంటంటాడు, ఇంకా దూషిస్తాడు. నీకు రక్షించుకొని నన్ను రక్షించు, నేను ఇంకా బతుకుతాననేసి అతను రెండో దొంగ దూషిస్తుంటాడు. అలాగే అందరూ దూషించిన ఇతను కూడా క్షమించమని అన్న తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఈ దొంగకి క్షమించి అతనితో తీసుకెళ్ళిపోతారు. ఎలా తీసుకెళ్ళిపోతారు? యేసుక్రీస్తు వారు కట్టెలు అక్కడే ఉంటాయి, ఈ దొంగ కట్టెలు అక్కడే ఉంటాయి, శరీరాలు అక్కడే ఉంటాయి. ఆత్మ ద్వారాగా తీసుకెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, విగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, గ్రహించువానికి దేవుని పరదేశములో ఉన్న జీవ ఫలవృక్షం భుజించును నిమిత్తము. ఈ సంఘమంతా కూడుకొని మీరు దేవుడి మాటలు చక్కగా విని మనము కూడా వస్తున్నామా సంఘానికి, వాక్యం ఆలకిస్తున్నామా, వెళ్తున్నామా అని కాకుండా శుభ్రంగా వచ్చి శుభ్రంగా వాక్యాన్ని మనము సరిగ్గా పరిశీలించి మన హృదయాల్లో వాక్యం భద్రపరుచుకొని మరి ఆత్మ చెప్పిన మాట ప్రకారం మనం జీవించేటట్టయితే మన జీవవృక్ష ఫలాలు భుజిస్తామని చెప్పి ఉన్నారు. ప్రకటన 2వ అధ్యాయము 11వ వచనములోన సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, గ్రహించేవాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. అలాగే మనకి ఈ సంగమ ద్వారాగా చెప్పి మనకు మరణం వచ్చినా సరే మళ్ళీ రెండో మరణం కూడా మనకి ఏ హాని రాకుండా ఉంటుందనేసి మనం ఆలకించిన ఈ వాక్యం ద్వారా ఆలకించిన మాటలన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము కూడా దేవుని సావాసం కలిగి ఎల్లవేళలు దేవునితోటి అనునిత్యం మనం ఉంటే దేవుడు మన పాపాలన్నీ క్షమించి మనకి మంచి అభివృద్ధి ఫలాలను మనకి ఇస్తాడనేసి ఇప్పుడు చెప్పిన మాట సంఘముతోటి మనము వినినట్టుగా అయితే మనము కూడా పరలోక రాజ్యానికి మనం చేరుకుంటామనేసి చెప్తున్నాడు.